లబ్ధి కావచ్చు. తప్పకుండా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం కేసీఆర్ గారు వెంటనే ఉన్నది. సింపతి వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఎందుకంటే మాగంటే గోపీనాథ్ మరణం తర్వాత ఆ సింపతి వర్కౌట్ కాదని చెప్తున్నారు. సింపతి వర్కౌట్ అవుతుందా కాదా అనేది రేపు ఎన్నికలు చెప్తాయి. ముఖ్యంగా ఇక్కడ మేము సింపతి మీద ఆధారపడలేదు. అది ఒకటి గమనించాలి మీరు. ఖచ్చితంగా హైదరాబాద్ కు చేసిన అభివృద్ధి పైన మేము ఆధారపడ్డాం. తప్పకుండా తప్పండ వర్గాలకు చేసినటువంటి అందించినటువంటి సంక్షేమ పథకాలపైన ఆధారపడ్డాం. హైదరాబాద్ మహానగరం అభివృద్ధి, దాంతో పాటు ఈ యొక్క ఐటీ హబ్ అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి ఐటీ కంపెనీని తీసుకొచ్చిన తీరు, అవన్నీ హైదరాబాద్ పట్టణ వాసులు చూస్తా ఉన్నారు. ఈ 24 నెలల్లో గడిచిన 24 నెలల్లో కూడా జరిగిన యొక్క విధ్వంసం, ముఖ్యంగా హైడ్రా పేరు మీద పేదల యొక్క బడుగు బలైన వర్గాల ఇల్లు గులగొట్టి, పెద్ద పెద్ద ఇల్లు గులగొట్టి, అలా ఓవైసీ లాంటి కాలేజీ గులగొట్టలేదు కాబట్టి నీకు ఎలా ఒత్తాస పలుకుతున్నాడు ఆయన. అట్లా పెద్ద వింతే ఉన్నది, ప్రజలందరూ తెలుసు. అది పిడుపురో కొట్టరు దీన్ని, నీకు ఇది నాకు అది. వీళ్ళు ఏం ముఖం పెట్టుకున్నారు? ఓవైసీ ప్రచారానికి పోతే ప్రజలు అడుగుతారు, నీ కాలేజీ గులగొట్టలేదు కాబట్టి ఈయనకు మద్దతు ఇస్తున్నావు, రేపు ఇంకోలు చేసి ఇంకోలకు మద్దతు. రాయకి ఏమంటారు దీన్ని? ఒక మాట ఆలోచన చేయాలి మరి. ఏం మాట్లాడరు దీన్ని? ఫోటోకి కోయటం ఏమంటారు? కాబట్టి ఇటువంటి పనులు కాదు మనకు కావాల్సింది. ప్రజలందరూ గమనిస్తాం, హైదరాబాద్ ప్రజలందరూ విఘ్నులు. తప్పకుండా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు అందరికీ ఆలోచన ఉంది. వారిపై కేసీఆర్ గారి పరిపూర్ణ నమ్మకం ఉంది ముఖ్యంగా. కాబట్టి ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారు, సతీమణి గారు ఖచ్చితంగా గెలిపిస్తారు. దాంతో పాటు ఒక మహిళగా వారు కూడా తిరుగుతున్నారు, రాజకీయంలో అటాచ్మెంట్ ఉన్నారు కాబట్టి గోపీనాథ్ గారు ఇప్పుడు వారు కూడా ప్రయాణం చేసి రామ్మోహన్ గారు అంటే దాదాపుగా 300 నామినేషన్లు వచ్చాయి. అంటే ఇన్ని నామినేషన్లు రావడానికి కారణం ఏంటి? గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఏవైతే ఆ భూముల విషయంలో, త్రిబుల్ ఆర్ భూముల విషయంలో ఎవరైతే ఉన్న నష్టపోయిన వారు అక్కడ నామినేషన్లు వేశారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఇప్పుడు నామినేషన్ పడి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు. ప్రభుత్వాలకు వ్యతిరేక ప్రజలు జాగరూకులై నామినేషన్ వేస్తారు ఎలక్షన్ లో, ఏదో విధంగా వీళ్ళు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన నామినేషన్ అని రేవంత్ రెడ్డి చెప్పడం అంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకొకట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి, పాలకుల పైన వ్యతిరేకం ఎవరైనా సరే. గతంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు రైతులు, భూములు కోల్పోయిన వారు, ఎన్నికల్లో నిరుద్యోగులు అందరూ కూడా నామినేషన్ వేసి. ఎందుకు వేసి నామినేషన్లు? ప్రభుత్వ పరంగా అందాల్సిన వాళ్ళకి సంక్షేమం అందట్లేదు కాబట్టి, ఇస్తాన వాగ్దానాలు నెరవేరలేదు కాబట్టి, ప్రభుత్వం పని చేస్తలేదు కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తారు ఎలక్షన్ ఎవరైనా కానీ. కానీ ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ ఎందుకు వేస్తారని ఎవరు కూడా. ఇది చాలా విచిత్రంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అది చెప్పుకోలేక ఏం మాట్లాడాలో తెలియక ఈ విషయం కూడా టిఆర్ఎస్ పార్టీ పని చెప్తా ఉన్నారు. శివలాల్ గారు ఏం చెప్తారు? రామోహన్ భాయ్, ఇప్పుడు రాజశేఖర్ యాంకర్ గారు అడిగింది వాస్తవం. ఎందుకంటే గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైతే రైతుల భూములు గుంజుకున్నారో దాని మీద కేసు ఉంది. కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఈ భూములు మీకు ఇప్పిస్తాము, మీకు ఇక్కడ అదంతా ఏదైతే ఫార్మాసిటీ లేదు కాబట్టి మేము ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినందుకు మేము ఓట్లు వేసినాము. ఈ 20 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇంక ఇయ్యలేదు అనేది అక్కడ రైతులు చెప్పడం. కాకపోతే దాని మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు సాల్వ్ అయ్యేది వరకు ఇటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నా, ఇటు కోర్టులో ఉన్న ఏం చేయలేము. కేసులు ఉన్న సంగతి రేవంత్ రెడ్డికి ఫస్ట్ తెలియదా? తెలుసు, అదే చెప్తున్నా. రేవంత్ రెడ్డికి ప్రతి విషయం తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని అబద్ధం మాటలు మాట్లాడి ప్రజలను నిట్టంగా మోసం 420 చీటర్ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చీటింగ్ వ్యక్తి. అర్థమైతే అందరికి. రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ రాదని తెలిసి కూడా 42% రిజర్వేషన్ అబద్ధాలు చేసి వాళ్ళు బీసీ సామాజిక వర్గాన్ని అంతా మోసం చేసి మభ్యపెట్టి పెట్టి ఇప్పటిలో బ్లఫింగ్ చేస్తున్నాడు. నేను అది చేస్తా, నేను కోర్టుకోతా, నేను ఏందో చేస్తా, ఓడగలుగుతా. ఈ రేవంత్ రెడ్డి ఏం చేయలేడు. అన్ని అబద్ధాల మాటలు, నీటి ముట్టలు మాత్రమే. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని గద్దె మీద కూర్చున్నాడు. ఒక్కనాడు జై తెలంగాణ అనే వ్యక్తి అలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకి. ఒక్కనాడు తెలంగాణ ఇచ్చింది లేదు. చెప్పిన మాటలు మాట్లాడి సోనియా గాంధీ మళ్ళా 100 మంది పిల్లలు సాగు కారణం అయిపోయింది. December 9 వాపస్ తీసుకొని ఇన్ని మోసం చేసిన తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ తో ఒక్కసారి అంటే ఏదో కోరి అవకాశం ఇచ్చినప్పుడు అదే గుదిపడడానికి తయారైంది అందరికీ. ఇద్దరే ఉన్నారు. అప్పుడు బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ కూడా లేండి. నేను ప్రతిసారి మీకు చెప్తున్నా, ఈ రోజు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చెప్పినా ఒకటే మనకు జూబ్లీహిల్స్ కోసం మాట్లాడదాం. రామ్మోహన్ గారు, శివలాల్ గారు, జూబ్లీహిల్స్ అంశం మీద మాట్లాడదాం. ప్రధానంగా బీజేపీ పార్టీ కొన్ని ఆరోపణలు, మజ్లిస్ పార్టీ, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మూడు ఒక్కటే అని చెప్తున్నటువంటి సందర్భం. మేము గెలిస్తే గుడి కడతామని బండి సంజయ్ చెప్తున్నారు. ఏంటి అసలు అంటే బీజేపీ పార్టీకి సంబంధించి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది, మేమే రాబోతున్నాం, ఈసారి మా వైపు చూస్తున్నారు. ఎందుకంటే 2 సార్లు ఇటువైపు గతంలో కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ మా వైపే చూస్తున్నారు అన్నటువంటి ఒక కొంచెం అంచనాల్లో ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు రాజాసింగ్ అడిగిన క్వశ్చన్ కు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎన్ని ఓట్లతో ఓడిపోతుంది భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నాయన, దానిపైన చెప్పాలి బండి సంజయ్ గారిని. నేను గుడి కడతా, నేను బడి కడతా, ఈయన జీవితం అంతా ఇదేనా? ఇక ఇంకేమన్నా భారతీయ జనతా పార్టీకి వేరే పనే లేదు. నేను డెవలప్మెంట్ చేస్తాను మాట్లాడాలని ఫస్ట్ బండి సంజయ్ని ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి. రామ్మోహన్ గారు అంటే మజ్లిస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టారని చెప్తున్నారు. సో దీనిపై మీరేమంటారు? రాజకీయంలో మజ్లిస్ పార్టీ నిలబెడతారు, ఇంకెవరు నిలబెడతారంటే దానికి క్వశ్చన్. నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకటే ఇప్పుడు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ తో అంటగాగింది, అదంతా కనిపిస్తున్న విషయమే. నువ్వేం చేయాలి? జూబ్లీహిల్స్ సీట్ గెలిస్తే కేంద్రంకి వెళ్ళి ఏం చేసుకొస్తారు అది చెప్పమని బండి సంజయ్ కానీ నేను గెలిచి అది చేస్తా, నేను మజ్లిస్ సీట్ల ఇవన్నీ మాటలు అవసరం లేదు. టీఆర్ఎస్ అట్లా కాంగ్రెస్ ఇట్లా కాదు. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి మీద కొట్లాడు, రేవంత్ రెడ్డి మీద కొట్లాడి ఏం మాట్లాడుతూ మాట్లాడు. అది వదిలిపెట్టి బీఆర్ఎస్ ఇట్లా అది ఇట్లా ఈ డైలాగ్ రాజకీయ డైలాగ్ చేయాల్సింది, చేయాల్సింది